జూలై 16 మంగళవారం. ఇంకీరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి అనవచ్చు మనం ఎవరిలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. మెయిన్ ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేసేది కేవలం ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే నేను ఎక్స్పెక్ట్ చేశాను. సో శుద్ధిగా సోదు లేకుండా చెప్పేశాను. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. మీకు కుడి చేతి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ అనేది ఉంటుంది, ఎర్ర కలర్లో ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వస్తే తెలిసిందే కదా, మదనపల్లి మార్కెట్లో సుమారుగా ఒక 29, 31, 32, 33 అయితే ఉంది. 31, 32, 33 అన్నా కూడా కేవలం కొన్ని మండీలకు మాత్రమే దిగుమతులు అయితే వస్తుంది. ఒకరోజు 30 మండీలకు వస్తుంది, ఒక రోజు 29, ఒక రోజు 31, 32 ఇలా అయితే వస్తూ ఉంటుంది. ఇంకా దిగుమతుల గురించి మాట్లాడుకోవాలి. మనం ముందుగా టీవీఎస్ మండీ లైన్ మొత్తం మాట్లాడుకుంటే ఇక్కడ ఒక 10% మేర దిగుమతి తగ్గింది. నేనుతో పోల్చుకుంటే దిగుమతి అయితే తగ్గింది. ఒక కేఏ మండీకి తప్పించి మిగతా మండీలు అన్నిటికీ దిగుమతి అయితే తగ్గింది. ఇంకా అలాగే జీపీఆర్, ఎంఆర్ఎం, భాగ్యలక్ష్మి మండీ లైన్ మొత్తం చూసుకున్నాం. ఇక్కడ కూడా దిగుమతి ఒక 10%, ఇంకా 15% మరి దిగుమతి అయితే తగ్గింది. ఆల్గా చూసుకుంటే మనం టీవీఎస్ మండీ పాతాళం స్టార్టింగ్, అలాగే జీపీఆర్, ఎంఆర్ఎం, భాగ్యలక్ష్మి మండీ లైన్ మొత్తం అంతా మాట్లాడుకున్నట్టయితే ఒక 15%, ఇంకా 20-25% మేర మళ్ళీ దిగుమతి అనేది తగ్గింది. గుర్తుపెట్టుకోండి, ఒక మెయిన్ రీజన్ నేను అనుకుంటున్న రీజన్ వచ్చేసి నిన్న మన మదనపల్లి సరౌండింగ్ ఏరియాస్ కానివ్వండి, అలాగే అంగళ్ళు సరౌండింగ్ ఏరియాస్ కానీ అంతా ఆకాశం మేఘావృతమైనది. దాంతోపాటు చినుకులు పడుతూనే ఉన్నాయి. ఆల్మోస్ట్ నిన్న డే అంతా పడుతూనే ఉన్నది. మ్యాక్సిమం మీ ఏరియాలో పడుతుందో నాకైతే ఐడియా లేదు. నేను మదనపల్లి ఉన్నా కాబట్టి మదనపల్లి సరౌండింగ్స్ కానివ్వండి, అంగళ్ళు ఈ పక్క ఈ చెంబుకూరు రోడ్ ఇక్కడంతా వర్షం అయితే పడుతూనే ఉన్నది. భారీగా కాదు, అట్లీస్ట్ తుంపర పడుతున్నాయి. సో ఆ తుంపరలో కూడా కాయలు కోయడానికి కష్టం కదండి. మెయిన్ రీజన్ నేను అనుకుంటాను. సో రేపు ఏ విధంగా దిగుమతి వచ్చేదాన్ని బట్టి మనం అంచనా వేయచ్చు. సో ప్రస్తుతానికైతే దిగుమతి ఒక 25% మేర దిగుమతి తగ్గింది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తే చూడాలి.